మణిని ధరించిన వాడు కూడా అసూయపడ్డాడు. శివుడి ఆభరణాలని, శివుడి అందాన్ని చూసి మరి ఏమిటి అనుకున్నావు, ఇప్పుడు రామని మీ చెల్లెల్ని అన్నాడంతే ఆయన. అలా ఉంటుంది శివతత్వం అంటే. దీని నుంచే మనం గ్రహించాలన్న ఒక విషయం. ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా, ఒక్క క్షణంలో భస్మం సితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద, ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా. శివుడు తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చెయ్యలేడా? అది ఆలోచించాలి. దాన్ని ధూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా. శివస్మరణ చేయండి, శివస్మరణ చేయండి. ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు, ఏడుపు మోహం వేసుకుని. ఎందుకు వచ్చిన గొడవ ఎవరికి చెప్పకండి, పరమేశ్వరుడికి చెప్పండి, ఇంకెవరికి చెప్పకండి. చెబితే ఏం జరుగుతుందయ్యా కష్టాలు? పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ.